యానంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున యానం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధని దినేష్ అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. అలాగే పార్టీ తరపున ఏ సాయం కావాలి అన్నా ముందుకు రావడానికి మా టీం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యానంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున యానం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధని దినేష్ అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. అలాగే పార్టీ తరపున ఏ సాయం కావాలి అన్నా ముందుకు రావడానికి మా టీం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వరద అనేది చాలా ఉధృతంగా ఉంది, చాలా ఎక్కువ పెరిగింది. చూసినట్లయితే మనకి రాజీవ్ గాంధీ బీచ్ అంతా కూడా వరద పెరిగింది. ఏదైనా ప్రభుత్వ అధికారులకి మనం చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఈ రోజు ఇంత వరద ఇదివరకు వచ్చినట్లయితే ఫ్రాన్సిప్ కానీ రాజనగర్ కానీ ఇలా బీచ్ రోడ్ కానీ లోపల నీళ్ళని ములిగి ఈ రోజంతా ఒక సిస్టమేటిక్గా ఎక్కడైతే వాటర్ వస్తుందో అక్కడ ఇసుక బస్తాలు వేసి చాలా ప్లాన్గా చేయడం వల్ల కొంతవరకు కంట్రోల్ చేయడం జరిగింది. ఇంతకు మించి కనుక ఎక్కడైనా వరద కానీ పెరిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. వరద ఉధృతి పెరగడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా సేఫ్లో ఉన్నట్టే మనం. ఇకపై ఎలా ఉంటుందో మనం చూడలేం. వరద వాటర్ అనేది ఎంత వచ్చినా సరే మనకి సముద్రం అనేది రిసీవ్ చేసుకోవడం అంటే సముద్రం ఎంత వాటర్ వచ్చినా సరే సముద్రం తీసుకున్నట్లయితే మనం సేఫ్గా ఉంటాం. అదే కనుక సముద్రం కనుక పోటు పెరిగిందనుకో ఆటోమేటిక్గా మన ఇళ్ళల్లోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. 2002లో మనం చూసినట్లయితే చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రతి చోట మనం తిరగడం జరిగింది. అలాగే ఆ రోజు మనం 2022లో సడన్గా వరద రావడంతో రాజనగర్ కానీ ప్రాంతంలో కానీ వాటర్ ఒకేసారి వచ్చేయడంతో చాలామంది మనం సేవ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా ఎమర్జెన్సీలో వాటర్ వచ్చేసి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఉన్నట్లయితే కనుక ఏదైతే మా టీం ఏదైతే ఉందో మేము అందరూ కూడా వచ్చి మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము వచ్చి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎవరికైనా మాలో ఉన్న నెంబర్లు ఎవరికైనా తెలిసినట్లయితే ఇబ్బందులు అనుకుంటున్నప్పుడు మీరు ఫోన్ చేసినట్లయితే ఒక తమ్ముడు గానో ఒక బ్రదర్ గానో ఒక కొడుకులాగా మీరు ఆదరించి అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే మేము వచ్చి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. దయచేసి ఈ వరద మన ప్రతి సంవత్సరం ఈ వరద వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీని మీద పూర్తిగా తాత్కాలికంగా మనకి కావాలనుకుంటున్నప్పుడు ఈ వాల్ అనేది మనం కట్టుకున్నట్లయితే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ప్రభుత్వం దీని మీద స్పందించి పూర్తిగా ఈ వరద రాకుండా చేసినట్లయితే మనకి ఏదైతే రిటర్నింగ్ వాల్ అనేది ఏదైతే మనకి ముందు నుంచి ఉందో అది ఏదైతే బ్రిడ్జ్ దగ్గర నుంచి టైటర్ లాక్ వరకు కట్టినట్లయితే యానం అంతా చాలా సురక్షితంగా నుంచి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని కోరుకుంటున్నాం. అలా చేయలేని పక్షాన 2026లో ఖచ్చితంగా ఫామ్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ పని ఖచ్చితంగా చేయింపిస్తాం గ్యారంటీగా. అలాగే ఇప్పుడున్న ప్రాబ్లం మనం క్లియర్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే చాలా చూస్తూ ఉండండి. వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇకపై మా యొక్క హెల్ప్ ఎవరికైనా కావాలనుకుంటున్నప్పుడు మాలో ఎవరికైనా సరే మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మా టీం అనేది వచ్చి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏదైనా నీరు వచ్చి నీటి మట్టాన్ని ఇల్లు ములుగుతుంటే ఏ విధంగా హెల్ప్ చేయాలి ఏ విధంగా జరుగుతుంది. అలాగే మేము మరీ వాళ్ళకి ఆహారం లేని పక్షాన ఏదైనా ఫుడ్ కావాలనుకున్నా ఇంకోటి ఏదైనా హెల్ప్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా టీం ప్రతి ఒక్కరికి కూడా మేము రెడీ అయి ఉన్నాం. దేనికైనా మేము వర్క్ చేయడానికి యానం ప్రజలందరూ గ్రహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ